ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవ వేడుకలు ప్రకాశం జిల్లా కురిశిపాడు మండలం మేదరమెట్లలో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మేదరమెట్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా యువత నుంచి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో యువకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మేదరమెట్ల మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కర్నాటి పూర్ణచంద్రరావు జన్మదిన కేకును కట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలకు కేకును పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మెగా శిబిరం, కేక్ కటింగ్ అన్నీ జరుగుతున్నాయి. వాస్తవంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఉందంటే దాని కారకుడు చంద్రబాబు నాయుడు. ఆయన వల్ల కాదు ఏదీ లేదు. ఆయన ఎవరు చేయలేడు, ఆయన తర్వాత ఇవ్వలేదు కానీ ఆయన చేయలేడు ఎవరు. ఇవాళ రాష్ట్రం సుభిష్టంగా ఉందంటే 6 సూత్రాల పథకం అమలు చేశాడు, స్త్రీశక్తి పథకం పెట్టాడు, ముసలి పెన్షన్లు కరెక్ట్గా ఓటు ఇస్తున్నాడు, పిల్లలకి అమ్మఒడి ఖచ్చితంగా టైం ప్రకారం వేస్తున్నాడు. ఇంట్లో ఎంతమంది పిల్లలు అంతమందికి ఇవన్నీ 6 సూత్రాల పథకం అమలు చేశాడు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నాడు. ఇవాళ పరిశ్రమలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. ఆయాల మాజీ ముఖ్యమంత్రి జగన్ తల్లి కొట్టాడు అందరినీ. ఇక్కడ లేకుండా పరిశ్రమల వాళ్ళే ఆంధ్రప్రదేశ్ అల్లాడిపోతుంది. ఇలా చూస్తుంటే సమితికి అభివృద్ధి చూస్తుంటే అమరావతి చూసినాడు. నేను మనం మోహించాను, నాకే ఆశ్చర్యం వేసింది. ఏదైనా ఈసారి కూడా గవర్నర్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వస్తే అమరావతి బ్రహ్మాండంగా మొదటి సీటే ఉంది మన ఇండియాలో. నా పేరు నాగేశ్వరరావు అండి, అది మేదరమెట్ల. నేను 83 పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీ సభ్యత్వంలో ఉన్నానండి. చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మేదరమెట్లలో రక్తదాన శిబిరం భారీ కార్యక్రమం జరుగుతున్నది. పుట్టినరోజు ఫంక్షన్ కూడా జరుగుతున్నది. రాష్ట్రం అభివృద్ధిలో ముఖ్యమంత్రి గారు ఎన్ని సమస్యలున్నా కూడా, ఫైనాన్స్గా ఎన్ని సమస్యలున్నా కూడా వాటన్నిటిని అధిగమించి చాలా చక్కగా పరిపాలన సాగిస్తున్నారు. ఇదే విధంగా కూడా లోకేష్ గారి నాయకత్వంలో అదేవిధంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలని చేసుకుంటూ ఇంకా రాష్ట్రం ముందడుగు వేయాలని కాంక్షిస్తూ చంద్రబాబు నాయుడు గారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నా పేరు లక్ష్మీ కోటయ్య, మాది మేదరమెట్ల. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కాడి నుంచి మాకు పెన్షన్ 4,000 కంటిన్యూగా ప్రతి 1వ తారీఖు ఇస్తున్నారు. అభివృద్ధి పనులు బాగా చేస్తున్నారు. మాకు ఇలాంటి నాయకులు కావాలని మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం, శుభ సాయంత్రము. చంద్రబాబు నాయుడు సార్ పుట్టినరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 76వ పుట్టినరోజు జరుపుకోవడం అందరికీ సంతోషంగా ఉంది. సార్ ఇలా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని అనుకుంటున్నాము. ప్రజలందరికీ సంక్షేమము, అభివృద్ధి ఏదైనా కానీ సిబిఎన్ సార్ వల్లే అవుతుంది. ఇది నేను ఇప్పటికీ టీడీపీ పార్టీకి 4 సార్లు బ్లడ్ డొనేషన్ ఇచ్చాను. సో సార్కి మళ్ళీ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ సార్. మీరు 100 ఇయర్స్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.